బజర్ రౌండ్. ఈ రౌండ్ లో మేము మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాం. ఆ క్వశ్చన్ రిలేటెడ్ గా ఒక క్లూ ఇస్తాం. ఆ క్లూ వాల్యూ మీరు ఒకవేళ కరెక్ట్ ఆన్సర్ బజర్ నొక్కి చెప్పినట్టయితే 1 lakh rupees. అలా కాకుండా రెండోది, మూడోది, నాలుగోది క్లూస్ వరకు వెళ్తే నెక్స్ట్ క్లూ కి 75,000 అమౌంట్, థర్డ్ క్లూ కి 50,000, ఫోర్త్ క్లూ కి 25,000 మాత్రమే. ఒకవేళ రాంగ్ అయితే అంతే 1 lakh మీ అకౌంట్ నుంచి మేము తీసేసుకుంటాం. అండ్ ప్రతి క్లూకి మేము ఇచ్చే టైం 10 seconds మాత్రమే. సో ఫస్ట్ క్వశ్చన్, ఈ ఫోటోల ఆధారంగా సెలబ్రేషన్స్ ఏమిటో కనిపెట్టి చెప్పండి. సో ఫస్ట్ క్లూ అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. చూడండి అక్కడ ఏదో జరుగుతోంది. అందరి చేతుల్లోనూ రెడ్ వైన్ ఉంది. టైం అప్. సో ఫస్ట్ క్లూకి ఎవరు ఆన్సర్ చెప్పలేదు కాబట్టి మేము సెకండ్ క్లూ ఇవ్వబోతున్నాము. రెండో క్లూ విలువ 75,000. ఫస్ట్ సండే ఆఫ్ ఆగస్ట్. కమిటీ కుర్రాళ్ళు చెప్పండి ఏంటి? ఫ్రెండ్షిప్ డే అని ఎలా చెప్పగలుగుతున్నారు మీరు? ఫస్ట్ సండే ఆఫ్ ఆగస్ట్. ఫస్ట్ సండే ఆఫ్ ఆగస్ట్ బాగా గుర్తు చేసుకోండి ఒకసారి. సెలబ్రేషన్స్ అన్నారు, ఉగాది అయి ఉండొచ్చు. మీరు 75,000 దగ్గర లాక్ చేశారు. వస్తే 75, పోతే 75. దాంతో పాటు ఒకవేళ పోతే పనిష్మెంట్ కూడా వస్తుంది. థర్డ్ క్లూ ఏంటో చూసేద్దాం. రాక్స్ మీద చాలా మంది కూర్చొని ఉన్నారు. అలా కూర్చోకూడదు, ఎందుకంటే వేవ్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. మీరు ఒకవేళ ఫోటోస్ చూసినట్టయితే నాకు ఎందుకో ఇది రాఖీ పండగ అనిపిస్తుంది. ఓకే, సో నెక్స్ట్ క్లూ, లాస్ట్ అండ్ ఫైనల్. ఓకే, అక్కడ చాలా కలర్ బ్యాండ్స్ ఉన్నాయి. సో మీరు చెప్పినటువంటి ఆన్సర్ 75,000 దగ్గర లాక్ చేశాము. ఇది రైటా రాంగ్ గా చూద్దాం. రైట్ ఆన్సర్. దీనికే ఇంత సెలబ్రేషనా? ఇప్పటి వరకు ఎవరెవరైతే డాన్స్ చేశాడో వరస్ట్ బీజిఎం చేయబోతున్నాను మీ అందరికి. మాకు ఆల్రెడీ చేస్తారన్నారుగా? లేదు, తీసేసి మార్చేస్తాను మొత్తం. అంటే వాళ్ళ ఫేస్ వచ్చినప్పుడంతా ఒక వరస్ట్ బీజిఎం అంటే వాడు నవ్వుతుంటే సాడ్ మ్యూజిక్, అబ్బాయిని చూస్తుంటే గేమ్ మ్యూజిక్, అట్లాంటివి వేసేస్తాను. ఎవడైనా సెలబ్రేట్ చేయాలి. దీని తర్వాత చూసుకుంటాను. ప్రసాద్ తొడగొట్టలేదు, అతనికి పెయిన్స్ ఉన్నాయి. ఓకే, సరే అయితే మనం సెకండ్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోతున్నాము. ఈ ఫోటోల ఆధారంగా ఊరి పేరు కనిపెట్టి చెప్పండి. ఫస్ట్ క్లూ 1 lakh rupees అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. దానవయ్యపేట బీచ్. దానవయ్యపేట రాజమండ్రి. ఆగండి, దానవయ్యపేట బీచ్ ఉంది. ఆగండి. టైం అప్. ఓకే, సెకండ్ క్లూకి వెళ్తున్నాము. 75,000 విలువ. అక్కడ మనకు ఒక గుడి కనిపిస్తోంది. అండ్ బజార్ ఆల్రెడీ మనకి కమిటీ పెద్దోళ్ళు నొక్కారు. పెద్దోళ్ళు చెప్పండి. వైజాగ్. ఎలా చెప్పారు? సింహాచలం కాబట్టి. అంటే మేము ఊరి పేరు అడుగుతున్నాము. చెప్పండి సార్. ఇక్కడ క్యాష్ అనుదీప్ లాగా ఇక్కడ ఇంకో అనుదీప్ తయారయ్యాడు. హలో, మెసేజ్ వచ్చింది ఏదో. వీళ్ళు విశాఖపట్నం లాక్ చేశారు 75,000. సింహాచలం లాక్ చేశారు 75,000 కి. థర్డ్ క్లూ చూద్దాం. అక్కడ మనకి ఏదో ప్రసాదం కనిపిస్తోంది. దాన్ని ఇస్తరాకులో ఇలా ర్యాప్ చేస్తారు. అలా తెరవగానే అబ్బా ఎంత బాగుంటుందో. అబ్బా, నాలుగో క్లూ. అండ్ అక్కడ పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తున్నారు. సంధ్య అండ్ పవన్ కళ్యాణ్ గారు. సినిమా అన్నవరం అనుకుంటా సార్. ఇచ్చేయండి, ఒక్క నిమిషం చూద్దామండి. అంటే అన్నవరం సినిమాలో వాళ్ళు ఒకసారి సింహాచలంకి వెళ్ళి ఉండొచ్చు కదా. నాకు తెలుసు. సరే చూద్దాం ఆ రైట్ ఆన్సర్ ఏంటో.
నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా, చేయూతనందించు సాయం ఏనాడు చేసింది సంఘం. నాకు ఒక డౌట్, వీళ్ళు డాన్స్ చేయడానికి వచ్చారు, వీళ్ళు ఎందుకు వచ్చారు? ఆపడానికి వచ్చారా? బుడుంగు బుచ్చా గంగార్పణం. మీ మ్యూజిక్ డైరెక్టర్ ఏం అనట్లేదేంటి, సైలెంట్ గా ఉన్నాడు? రాసేసుకురండి పేర్లు, ఎలివేషన్ సీన్స్ అన్ని తీసాం. ఈయన సీన్లు తీయాలంటే ఇప్పుడు నేను సీన్లు ఉంచాలి కదా. నేను సినిమా ఉంచాలి కదా. సరే, మీరు ఇప్పుడు రాంగ్ ఆన్సర్ చెప్పడం వల్ల డబ్బులు పోగొట్టుకోవడం మాత్రమే కాదు, మీకు పనిష్మెంట్ కూడా ఉంది. అయ్యా డైరెక్టర్ గారు వెళ్ళండి. మీరు కూడా ఓకే. పనిష్మెంట్ ఏంటంటే, నేను ఊరు ప్రెసిడెంట్ ని, మీరందరూ ఊర్లో ఉంటున్నారు, అయితే ఊర్లో చాలా సమస్యలు ఉన్నాయి. నాలాంటి ప్రెసిడెంట్ ఉంటే మరి సమస్యలే కదా ఉంటాయి. అయితే బయట నుంచి ఒకళ్ళు వచ్చి ఊరిని దత్తత తీసుకోబోతున్నారు, అదే నిహారిక. చెప్పయ్యా. మాకు చాలా సమస్యలు ఉన్నాయి మేడం. పెద్ద సమస్య ఏంటో తెలుసా? మీరందరూ టవల్స్ ఒకటే షాప్ నుంచి కొనుక్కుంటున్నట్టున్నారు. మీ సమస్యలు నేను తీర్చలేను, మీ సమస్యలు కూడా నేను తీర్చలేను, కానీ మీకు ఒక మంచి గుడ్ న్యూస్ చెప్తాను. మన సమస్యలన్నీ తీర్చడానికి, ఊరిని దత్తత తీసుకోవడానికి ఒక ఆవిడ వస్తున్నారు. అమ్మా రండమ్మా. నేను ఊరికే వచ్చాను అనుకుంటున్నారా? మీ అందరినీ దత్తత తీసుకోవడానికి వచ్చాను. మీ ఊరిని దత్తత తీసుకునే ముందు మీ ఊర్లో సమస్యలు ఏంటో చెప్తే ఫస్ట్ అది నేను తీర్చగలుగుతానా లేదా, అంత స్తోమత నాకు ఉందా అది నేను ఆలోచించి చెప్తాను. చెప్పండి ఒక్కొక్కళ్ళు. మేడం మా ఊర్లో ఫోన్లు లేవు మేడం, కుర్రోళ్ళ దగ్గర సీడీలు ఉన్నాయి కానీ డివిడీ ప్లేయర్ లేవు. డివిడీ ప్లేయర్ తెప్పించండి. ఏం చూడ్డానికి రా? అతను స్కూల్లో పాడినటువంటి పాట అందులో వేసుకొని చూసుకోవడానికి మేడం. వాడు చెప్తుంటే అలా లేదండి. నిహారికజీ మా ఆవిడ కనిపించట్లేదు. ఒక వయసు అయిన తర్వాత కొన్ని కనబడవు. ఇది చాలా పెద్ద సమస్య సుమా గారు. అవును, మా ఆయన కూడా ఇలా జరిగితే బాగుంటుంది అని చాలా కాలం నుంచి అనుకుంటున్నాడు. లాస్ట్ టైం ఎక్కడ చూసావు? ఎంతమంది పోడియంతో చూసాను. తర్వాత వదినా ఏమండి కాదు, ఇందాక లోపలికి వెళ్ళినప్పుడు ఎవరు లేరు, సడన్ గా ఎంత మంది వచ్చారు? ఈవిడ మన ఊరిని దత్తత తీసుకోవడానికి వచ్చారు. ఏదైతే అదేంది మేడం, మా పెళ్లి చేశారా ప్లీజ్? సరే మీ ఇద్దరికి పెళ్లి చేయాలి అంతే కదా. మరి నేనేం చేయాలి? నువ్వు ఎనీవే పెళ్ళం కనిపించలేదని నమ్మేస్తున్నావు కదా, అలా కనిపించలేదన్న దాంట్లో బతికే. మీరు మమ్మల్ని కలపడానికి వచ్చారా, విడదీయడానికి వచ్చారండి? ఊర్లో మంచినీటి సమస్య చాలా ఎక్కువైపోయింది మేడం. మీరు చాలా పెద్ద సమస్య. వీధికి ఒక నూతి తవ్వించారంటే అందరికి చాలా ఉపయోగపడుతుంది. నిజంగానయ్యా, నా పరువు కాపాడేవు అసలు. తవ్విస్తారా మేడం? సరే, మీరు ఆ పని చేయండి మేడం, అందులో మిక్సింగ్ కి ఇబ్బంది లేకుండా ఉంటుంది మేడం. వీళ్ళందరికంటే చాలా బెటర్ అండి. August 9th కమిటీ కుర్రాలు రిలీజ్ అవుతుందండి, ఒక థియేటర్ కట్టించండి మా ఊర్లో. థియేటరే కదా? అవునండి. కమిటీ కుర్రాలు చూడడానికి కదా, అది నేను మేడం ఊర్లో అమ్మాయి అందరూ అన్నయ్య అంటున్నారు మేడం, ఏదో ఒక అమ్మాయిని చెక్ చేయండి మేడం. సరే నాన్న నేను వచ్చేస్తున్నా. ఊర్లే తొక్కలేదు, వచ్చేస్తున్నా. ఓకే, ఇప్పుడు థర్డ్ క్వశ్చన్. ఈ ఫోటోల ఆధారంగా ఫుడ్ ఐటమ్ కనిపెట్టి చెప్పండి. క్లూ 1 1,00,000 రూపాయలు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. బాగా పొద్దున్న అంటే 7 గంటలకి తినేటువంటి ఏదో ఫుడ్ లాగా ఉంది, బట్ చాలా ఫుడ్లు తింటాం మనం. టైం అప్. క్లూ నంబర్ 2 75,000. జీడిపప్పులు ఉన్నాయి మరి అక్కడ. ఓకే, కమిటీ పెద్దోళ్ళు ఉప్మా బికాస్ జీడిపప్పు ఉంది కాబట్టి. జీడిపప్పు ఇంకా మనం వేరే దేంట్లోనూ వేయమా? పొద్దున పూట అయితే దేంట్లోనే వేస్తా అని నాకు తెలియదు. నేనైతే నోట్లో వేస్తా. పొంగల్లో వేస్తాం. పొంగల్లో మేము జీడిపప్పు వేసుకోం. మీరు వేయనంత మాత్రం నేను వేయకుండా ఉంటానా? మిరియాలు కూడా వేస్తా, అల్లం వేస్తా, పచ్చిమిర్చి వేస్తా. ఉప్మాలో మాత్రమే జీడిపప్పు వేస్తాం. ఓకే సరే, అయితే థర్డ్ క్లూ. పోకిరిలో మహేష్ బాబు ఇలియానా ఉన్నారు, వాళ్ళ చేతిలో పొంగల్ ఉంది. అండ్ ఫోర్త్ క్లూ, మనం చూసినట్టయితే పెసరపప్పుని బాగా దోరగా వేయించి. 4 క్లూలు అయిపోయాయి. మీరు 75,000 దగ్గర లాక్ చేశారు. మీరు చెప్పిన ఉప్మా కరెక్టా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్.
మనకి అనుదీప్ ఉప్మా ఎలా తయారు చేస్తారో చెప్తారు. దాంట్లో వాటర్ వేసి ఉప్మా రవ్వ వేసి ఉల్లిపాయలు వేసి ఫుల్ గా బాయిల్ చేయాలి. ఉప్పు కారం వేసి. అంటే మేము మా ఇంట్లో కారం ఎక్కువ తింటాం. నాకు ఉప్మా వద్దు, నాకు అసలే వద్దు. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఈ ఫోటోల ఆధారంగా సినిమా పేరు కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. యువర్ టైం స్టార్ట్స్ నౌ. హార్ట్ బ్రేక్ మూవీ. లైఫ్ మనకి చాలా ఛాన్సెస్ ఇస్తుంది. ఒకసారి లైఫ్ కి నువ్వు ఛాన్స్ ఇచ్చి చూడు. టైం అప్. జాగ్రత్తగా ఆలోచించండి. ఈ రోజు మన షోకి నిహారిక గారు వచ్చారు. ఓకే, క్లూ నంబర్ 2 చెప్పండి. అక్కడ బీచ్ ఉంది, వెనకాల ఒక అంబ్రెల్లా ఉంది. ఓకే సార్ చెప్పండి. నిన్ను కోరి. ఎనీవే 75,000 దగ్గర లాక్ చేశారు వాళ్ళు. థర్డ్ క్లూ. ఏంటో ఈ అమ్మాయి అన్ని అలవాట్లు ఉన్నవాడిని ప్రేమిస్తారు, చివరికి ఏ అలవాట్లు లేని వాడిని పెళ్లి చేసుకుంటారు. 4వ క్లూ. నాని, ఆది పెన్సెట్టి అండ్ నివేత. రెడీ అయితే మీరు చెప్పినటువంటి ఆన్సర్ నిన్ను కోరి కరెక్టా కదా చూద్దాం. రైట్ ఆన్సర్. గుండె 100 కొట్టుకుందే, ఎవరంట ఎదురైనదే, సంతోషాలే నిండే బంధం అల్లుకుందే, ఎప్పుడంట ముడి పడినది. ఇందాక ఉప్మా అనే ఆన్సర్ అండ్ అలాగే నిన్ను కోరి 2 ఆన్సర్స్ వరుసగా కరెక్ట్ అయినప్పుడు మా దగ్గర పనిష్మెంట్ ఉంటుంది. పనిష్మెంట్ ఏంటంటే మూవీ ఆడిషన్స్. ప్రొడ్యూసర్ నేను, డైరెక్టర్ నిహారిక. ఓకే థ్యాంక్స్. ఓకే, సో యూ కెన్ రిలాక్స్ నిహారిక. టెన్షన్ లేకుండా వంశీలా ఉండు. రెండిట్లో ఏదో ఒకటే కుదురుతుంది. టెన్షన్ లేకుండానే వంశీ లాగా. ఇప్పటికే మనకి స్టోరీ సిట్టింగ్స్ కి వాటికి బాగా బడ్జెట్ అయిపోయింది. ఈ సెట్ ఎక్కడ వేస్తున్నారు? హీరో హౌస్ అని కాదండి. ఫస్ట్ హీరో ఇంట్రడక్షన్ ఒక పూల్ నుంచి దూకి ఇలా స్విమ్మింగ్ చేసుకుంటూ ఇంకో బంగ్లో. ఎన్నిసార్లు చెప్పాలయ్యా నీకు నేను? జీడిపప్పులు ఏమన్నానా నేను? ఉప్మాలో బుద్ధుందా నీకు అసలు? అదే జీడిపప్పులు కృష్ణానగర్ లో వేస్తారా? బ్రహ్మాండం అసలు. హీరోయిన్ సెట్, హీరోయిన్ హౌస్. హీరో పువర్ కాబట్టి హీరోయిన్ ఒక బిగ్ ఇండస్ట్రియలిస్ట్ కూతురు. స్టార్టింగ్ పారిస్ లో ఇలా ఐఫిల్ టవర్ నుంచి ఏంటయ్యా దోశలోకి ఎవడయ్యా కలపమనేది నిన్ను? నీళ్ళు అసలు బుద్ధుందా నీకు? అసలు నీళ్లు కలుపుతారా అందులో? మేడం వాళ్ళిద్దరు ఈడు జోడు లాగా. ఈవిడ అప్పర్ పోర్షన్ లో ఉంటుంది, ఈ లోవర్ పోర్షన్ లో ఉంటాడు. ఇద్దరు అసలు సూపర్. కానీ విలన్ మాత్రం విలన్ వచ్చినప్పుడు వెనకాల 40 సుమోలు బిర్యానీలోకి ఎవడైనా ఆకేస్తాడా? 5 రూపాయలకి 10 రూపాయలకి మర్డర్ చేసుకునే వాడు ఒక గల్లీ రౌడీ. కానీ ఇప్పుడు ఈ యాక్టర్స్ ఉన్నారు కదా, మనం ఫైనలైజ్ చేయాలి వాళ్ళని. వాళ్ళు ఎవరెవరు? ఓకే రెడీ, ఆడిషన్ స్టార్ట్. యువర్ మదర్ నిన్ను తన కోసం కనలేదురా, పీపుల్ కోసం కంది. యు ఆర్ నాట్ శివాజీ రా, అందరి కోసం పుట్టుకొచ్చిన ఛత్రపతివి. తిప్పురామీసం. బాజేసానండి. రిజెక్టెడ్. నెక్స్ట్ ఎవరమ్మా? స్వప్న ఊరు బయట మెరుపుండ్రా, గగ్గరెద్దు వచ్చి గొబ్బెమ్మ తొక్కిలిపోయినట్టు నా గుండె మనసుతో కూడా వెళ్ళిపోయేవరా. మరి మధ్యలో బాలయ్య బాబు అది ఉంటుంది కాబట్టి కంపల్సరీ ఉంటుంది. మేడం ఇతన్ని సెలెక్ట్ చేద్దాం. ఇతనిలో ఒక అక్కినే నాగేశ్వరరావు గారు, అలాగే ఫైనల్ బాలకృష్ణ గారు ఉన్నారు. సెలెక్టెడ్ అమ్మా. నాన్సెన్స్ అన్నావా నన్ను చూసి? ప్రొడ్యూసర్ ని రిజెక్టెడ్ పో. యాక్చువల్లీ ఇప్పుడు నేనేమిస్తానంటే, ఆగండి అయ్యా, కొంచెం యాక్టర్ పెర్ఫార్మ్ చేసే స్కోప్ ఇవ్వండి. సూపర్. హీరోయిన్ ఐఫిల్ టవర్ నుంచి అలా పడతా ఉంటుంది కిందికి. హీరోయిన్ అలా పడుతుంది, నేనేమో పూర్ బాయ్ అనమాట. నేను 5 రూపాయలకి 10 రూపాయలకి మర్డర్ చేసి కనిపిస్తుంది మొహం మీద. అసలు మీకు తెలుసా మన మేడం ఎంత గొప్ప యాక్ట్రెస్? మీరందరూ యాక్టింగ్ చేసినట్టు కాదు. యాక్టింగ్ అంటే ఏంటో మేడం చూపిస్తారు. ఇప్పుడు చూపించండి మేడం వీళ్ళకి యాక్టింగ్ అంటే ఏంటో. రే సాంబా రాసుకోరా. నాకు కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది.
ఇంకొకళ్ళు ఉన్నారు మేడం, అనుదీప్ అని. అనుదీప్ గారికి పవన్ కళ్యాణ్ సార్, ఎన్టీఆర్ సార్, మహేష్ బాబు సార్ ಎಲ್ಲರೂ ನಾನು ಫುಲ್ ರಿಕ್ವೆಸ್ಟ್ ಪண்றேன். ಈ ಸ್ಟೋರಿಗೆ ನೀಂದಾ ಹೀರೋ ನಾಂದಾ ಹೀರೋ హీరో ಒಂದು చెప్పుకుట్టేవారు మాదిరి. బాబు చెప్పుకుంటేవారా? చెప్పులు కుట్టడం లాగే ఉన్నారు ఆయన. నీందా దీని హీరో. మీకు పాట వేణుమా, పాట ఇருக்கு, ఫైట్ వేణుమా, ఫైట్ ఇருக்கு, ఐటమ్ సాంగ్ హీరోయిన్ వేణుమా, ఐటమ్ సాంగ్ హీరోయిన్ వేణుమా. హీరో ఇంట్రొడక్షన్ సార్ టైట్ క్లోజ్ పెట్టి ఒక్కసారి జూమ్ అవుట్ చేస్తే 25 రైలు. ఈయనదంత టైట్ క్లోజ్ పెట్టద్దు. 25 రైలు దడ 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 గాల్లోకి ఎగిరితే ట్రైన్ కింద నుంచి ఇట్లా ఎంటర్ అవుతారు. తర్వాత పరామర్శించడానికి పిఎం హెలికాప్టర్ వస్తుంది. ఓకే అమ్మా, థ్యాంక్స్ అమ్మా. మొత్తానికి ఎవరైతే సెలెక్ట్ అవ్వలేదు ఇవాళ